నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? పి. చంద్రిక శేఖర్ గారు రచించిన 'కోడలు' అనే కథను విందామా? బ్యాంకులో నుండి వస్తూ టైం చూసుకున్నాను. 11:30 దాటింది. కార్ దగ్గరికి రాబోయి కాఫీ తాగాలని అనిపించి పక్కనున్న కాఫీ షాప్ దగ్గరికి నడిచాను. ఫిల్టర్ కాఫీ తీసుకొని వేడివేడి కాఫీని ఆస్వాదిస్తూ తాగుతుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంది. నా కాఫీ పిచ్చికి నా భార్య అరుణ కూడా విసుక్కునే సందర్భాలు చాలానే ఉన్నాయి. భోజనం లేకపోయినా రోజంతా కాఫీలు తాగుతూ బతికేయగలను. చెప్పాలంటే మంచి కాఫీని, వంశీగారి అచ్చ తెలుగు గోదారొట్ట కథల్ని ఇష్టపడని వారుంటారా? కాఫీ పూర్తి చేసుకొని కారు దగ్గరికి వెళ్ళబోతూ హఠాత్తుగా ఆగిపోయాను. పక్క షాపు అరుగు మీద ఒక ముసలాయన సొమ్మసిల్లినట్లుగా కూర్చుని ఉన్నాడు. ఆయన మా ఇంటి ముందు రోడ్డుకు అవతల ఉన్న పాత పెంకిటింట్లో ఉండే పెద్దాయన కదూ? పరీక్షగా చూశాను. అవును, ఆయనే. వాళ్ళు ఈ మధ్యే ఆ ఇంట్లోకి వచ్చారు. నేను రోజూ మా ఇంటి బాల్కనీలో కూర్చుని ఆ ఇంటిని గమనిస్తుంటాను. అదేంటి ఆయన అలా కూలబడ్డాడు అనుకుంటూ గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి భుజం తడుతూ ఏంటండి ఏమైంది అని అడిగాను. ఆయన దాహం అన్నట్లుగా సైగ చేశాడు. షాపు నుండి చల్లని వాటర్ బాటిల్ తెచ్చి ఆయనకిచ్చాను. గడగడ బాటిల్ ఎత్తి సగం నీళ్లు తాగేశాడు. మిగతా నీళ్లతో ముఖం కడుక్కున్నాడు. అప్పటికి కొద్దిగా తేరుకున్న ఆయన 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఆయన లేవబోతుండగా పక్కనే ఉన్న 2 సంచులు తీసుకొని రండి మీ ఇంటి దగ్గర దిగబెడతాను అంటూ కారుకేసి నడిచాను. సంచుల్లో ఏమున్నాయో కానీ బరువుగానే ఉన్నాయి. నీరసంగా ఉన్నాడేమో ఆయన కూడా ఏం మాట్లాడకుండా నాతో నడిచాడు. సంచులు 2 వెనక సీట్లో సర్ది ఆయన కూర్చోమని చెప్పి నేను కారు స్టార్ట్ చేశాను. అక్కడి నుండి మా ఇల్లు పావుగంటే. ఇల్లు చేరేదాకా ఎవరం ఏమీ మాట్లాడలేదు. ఇంటి ముందు కార్ పార్క్ చేసి డోర్ తీసి రండి మా ఇంట్లో కాసేపు కూర్చొని వెళ్దురు గాని అంటూ సంచులు తీసుకుని లోపలికి నడిచాను. ఆయన మారు మాట్లాడకుండా నన్ను అనుసరించారు. 2 పోర్షన్ల బిల్డింగ్ నాది. రిటైర్ అయ్యాక కట్టుకున్నాను. కింద సింగిల్ బెడ్రూమ్, ముందు పెద్ద వరండా. అందులో సాఫ్ట్వేర్ దంపతులు అద్దెకుంటారు. వాళ్ళు ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో వాళ్ళకే తెలియదు. పైన డబుల్ బెడ్రూమ్లో నేను నా భార్య అరుణ ఉంటున్నాము. అమ్మాయి బెంగళూరులో, అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. నేను మంచి పోస్ట్లోనే రిటైర్ అయ్యాను కాబట్టి ఆర్థికంగా ఏ లోటు లేదు. ఇంట్లోకి వస్తూనే ఆయనను సోఫాలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి నేను ఎదురుగా కూర్చున్నాను. ఆయన మొహమాట పడుతూ ముడుచుకొని కూర్చున్నాడు. నీరు కావి పంచే, చేతుల్లేని పాత చొక్కా, సుమారు 70 సంవత్సరాలుంటాయేమో. మనిషి బలహీనంగానే ఉన్నాడు. దగ్గర నుండి పరీక్షగా చూశాను. మీరు ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చినట్లున్నారు? సంభాషణకి నాందిగా అన్నాను. నిజానికి ఆయనను ఇంటికి తీసుకుని వచ్చింది ఎన్నో రోజుల నుండి నా మనసులో ఉన్న సందేహాలు తీర్చుకోవడానికే. అవును సార్, ఇదివరలో ఉన్న ఇల్లు కిరాయి ఎక్కువై ఇక్కడికి వచ్చాం తల వంచుకొని చెప్పాడాయన. మీ ఇంటి విషయాలు అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఎక్కడికి రోజు ఈ సంచులు మోసుకొని వెళ్తుంటారు? ఈ వయసులో అంత బరువులు ఎలా మోస్తారు? ఇక ఇక మీ ఆడవాళ్ళు అనుకుంటా ఇంటి పని చేస్తూ వంట చేస్తూ చిన్నపిల్లని ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు. ఇంకో అమ్మాయి మీ కొడలా? ఎప్పుడో గాని గుమ్మంలోకి రాదు. ఏ పని చేసినట్లు కనపడదు. చిన్నపిల్లే కదా, రోజంతా ఇంట్లోనే కూర్చుని ఏం చేస్తుంది? పెద్దవాళ్ళు మీరు ఇన్ని పనులు చేస్తుంటే? కోపంగానే అడిగాను. ఆయన తలపైకెత్తి నా వైపు చూశాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, అవును బాబు, ఆ అమ్మాయి నా కొడలే. పేరు రేణుక. కానీ ఆ పిల్ల దేవత బాబు, రుద్ధకంఠంతో చెప్పాడు. ఒక్క నిమిషం మౌనంగా ఉండి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. సారు, నా పేరు చక్రయ్య. మాది ఖమ్మం దగ్గర చిన్న ఊరు. అక్కడ నాకొక చిన్న ఇల్లు, కొంత పొలం ఉండేవి. ఉన్నంతలో గౌరవంగానే బతికాము. నాకొక్కడే కొడుకు. వాడు ఇంటర్ చదివి ఊళ్ళో బలాదులు తిరుగుతుంటే పనిలో పెడితే నన్న దారికి వస్తాడేమోనని తెలిసిన వాళ్ళని పట్టుకొని ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం వేయించాను. బాగుపడలేదు సరికదా, చేతిలో 4 డబ్బులు ఆడుతుండేసరికి దురలవాట్లు పెరిగాయి. మాకు తెలియకుండా ఈ రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈలోగా ఊళ్ళో సరిగ్గా పంటలు పండక వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పుల పాలై ఉన్న కాస్త పొలం ఇల్లు అమ్మి అప్పులు తీర్చి మిగిలిన కాసిని డబ్బులు పట్టుకొని నేను మా ఆవిడ కూడా ఈడికాడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక తెలిసింది రేణుకకి ఒక కాలు పోలియో, కొద్దిగా కాలు ఎత్తివేస్తుందని. అది తప్ప ఆ అమ్మాయికి ఏ వంకా లేదు. కళగా లక్ష్మీదేవిలా ఉంటుంది. మమ్మల్ని ప్రేమగానే చూసుకుంటుంది. కానీ మా ఆవిడకి అవటి కొడలు నచ్చలేదు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న కోపం, కట్న కానుకలు దక్కలేదన్న ఉక్రోషం, ఇవన్నీ మనసులో పెట్టుకొని కోడల్ని సూటిపోటి మాటలనేది.
ఎన్నో రకాలుగా ఆరళ్ళు పెట్టేది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఏవో ఆడోళ్ళ గొడవల్లే అని నేను కూడా పట్టించుకోలేదు. ఇక మా వోడి సంగతి చెప్పనక్కర్లేదు. ప్రేమ మోజు తీరిపోయిందో ఏమో! తాగొచ్చి ఆ పిల్లని చితకబాదేవాడు. వాడి సంపాదన సగం తాగుడికే తగలేసేవాడు. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తూ గుడ్ల నీరు కుక్కుకొనేది గాని నోరెత్తేది కాదు నా కోడలు. ఉన్నంతలోనే జాగ్రత్తగా ఆ ఇంట్లోనే పచ్చళ్ళు, అప్పడాలు తయారు చేస్తూ సంసారం నడిపేది. ఈలోగా ఆడపిల్ల పుట్టింది. అయినా మా వాడికి బాధ్యత తెలిసి రాలేదు. చివరికి ఒకరోజు ఆ పిల్లని కొట్టడంతో ఇక సహించలేక ఎదురు తిరిగింది. దాంతో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. బిడ్డతో సహా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది రేణుక. మేము మౌనంగానే ఉండిపోయాం కానీ వాడిని మందలించలేదు. ఆ పిల్లని వత్తాసు పలికితే కొడుకు దూరం అవుతాడని మేము నోరైనా ఎత్తలేదు. ఒకరోజు మా వాడు తాగి లారీ కింద పడి చచ్చిపోయాడు. మేము గుండెలు బాదుకొని ఏడ్చాము. కొడుకు మీద బెంగతో మా ఆడది జబ్బు పడింది. చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. 3 నెలలు గడిచాయి. ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాం. ఇంటి ఓనర్ ఉన్న సామాన్లు అద్దె బాకీ కింద జమ కట్టుకొని మమ్మల్ని వెళ్లగొట్టాడు. కట్టుబట్టలతో ఏడికి పోవాలో తెలియని మేము బస్టాండ్‌కి చేరుకున్నాము. పొద్దున్నుండి ఏమీ తినలేదు. మా ఆవిడ నీరసంగా బెంచి మీద పడుకుంది. ఊరికి వెళ్ళాలన్నా ఛార్జీకి డబ్బులు లేవు. నేను మనసు చంపుకొని నలుగురిని అడుక్కున్నాను. ఛార్జీ డబ్బులన్నా వస్తే మా ఊరికి పోయి కూలీ చేసుకొని కల్లో, గంజో తాగొచ్చు అనుకున్నాను. ఈలోగా రేణుక కనిపించింది. మమ్మల్ని ఆ స్థితిలో చూసి బాధపడింది. నా కొడుకు చచ్చిపోయిన విషయం తెలిసి గోడు గోడున ఏడ్చింది. మమ్మల్ని వచ్చి తనతో ఉండమని, మనవరాల్ని దగ్గరుండి చూసుకోమని, ఎవరూ లేని తనకు పెద్ద దిక్కుగా ఉండమని కోరింది. ఆ అమ్మాయి మంచితనానికి మాకు నోట మాట రాలేదు. నా కొడుకు గెంటేశాక ఒంటరిగా ఉండలేక దూరపు చుట్టాల దగ్గర తలదాచుకుందంట. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ. మమ్మల్ని కూడా అక్కడ ఉంచలేక తక్కువ అద్దెలో ఇల్లు తీసుకుంది. మీ అబ్బాయే లేనప్పుడు ఈ గొలుసు ఎందుకని సూత్రాల గొలుసు అమ్మేసి కావలసిన సరుకులన్నీ కొని ఇంటి అడ్వాన్స్ కట్టింది. ఇంట్లోనే పచ్చళ్ళు, పొడులు తయారు చేస్తూ నా వంతుగా అవి బయటకు తీసుకెళ్లి షాపులో అమ్ముతుంటాను. మా ఆడది ఇంటి పని, వంట పని చేస్తూ మనవరాల్ని చూసుకుంటుంది. ఆ పిల్ల చేసిన దానికి మేం చేసేది ఎంత సారు? చాలా మంచి పిల్ల. నా కొడుకుని ఇష్టపడి చేసుకొని దగబడింది. మా ఆదరణ కూడా దక్కలేదు. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని చేరదీసి అమ్మా నాన్నలా చూసుకుంటుంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడి సంపాదిస్తుంది. ఇంకొకరు అయితే మేము చేసిన పాపానికి కన్నెత్తి కూడా మమ్మల్ని చూసేవారు కాదు. అందుకే ఆ పిల్ల అంత కష్టపడతా ఉంటే ఏదో మేము మాకు తోసిన సాయం చేస్తున్నాం బాబూ. ఇలాగన్నా మా పాపాలన్నీ కడిగేసుకోవాలి కదా! కళ్ళు తుడుచుకుంటూ పూర్తి చేశాడు చక్రయ్య. అంతా విన్న నేను ఆశ్చర్యపోయాను. నిజమా? ఆ అమ్మాయిని నేను ఎంత అపార్థం చేసుకున్నాను. అందుకేనేమో ఎప్పుడు నాణానికి 2 పక్కల చూడాలంటారు. నా తెలివితేటలు, చదువు, అనుభవం అన్నీ ఏమైపోయాయి అని సిగ్గేసింది. వెళ్ళొస్తా సారు. బాగా ఆలస్యమైంది లేచాడు చక్రయ్య. ఉండు చక్రయ్య, నేను నీతో వస్తాను. ఒకసారి రేణుకతో మాట్లాడాలి అని లేచాను. అయ్యా, మీ బోటి పెద్దోళ్ళు మా ఇంటికొస్తారా? రండి సారు. సంతోషంగా ఇంటికేసి నడిచాడు. డోర్ లాక్ చేసి నేను అనుసరించాను. ఇద్దరం ఇంట్లో అడుగు పెడుతుండగానే ఏడికి పోయినావయ్యా, కూడు తినే వేలైతే అంటూ ఆదుర్తగా ఎదురొచ్చిన చక్రయ్య భార్య నన్ను చూసి సంకోచంగా ఆగిపోయింది. రండి సారు అంటూ లోపలికి తీసుకెళ్లాడు చక్రయ్య. లోపల ఒక పెద్ద గది, పక్కన చిన్న గది ఉన్నాయి. ఆ పెద్ద గదిలో ఒక పక్కగా వాళ్ళ సామాన్లు ఉన్నాయి. ఇంకో పక్కగా కూర్చొని పచ్చళ్ళు ప్యాకింగ్ చేస్తుంది రేణుక. అన్నీ అక్కడే అవడంతో ఇల్లు బాగా ఇరుకుగా ఉంది. వెనక ఆవరణలో అప్పడాలు ఆరబెట్టి ఉన్నాయి. గోడవారికి పచ్చళ్ళ జాడీలు, ప్యాకెట్లు సర్ది ఉన్నాయి. మమ్మల్ని చూసిన రేణుక లేచి నిలబడే ప్రయత్నం చేసింది. ఆ ఆ, కూర్చో అమ్మా వారిస్తూ చక్రయ్య వేసిన చిన్న స్టూల్ మీద కూర్చున్నాను. పిల్ల చక్కగా ఉంది. ఆ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, చురుకుదనం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. చాలా సంతోషం అమ్మా. అత్త మామల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నావు అభినందనగా అన్నాను. వాళ్లేగా సారు నాకు నా బిడ్డకి మిగిలిన పెద్ద దిక్కు. వాళ్ళ నీడన ఉంటూ నా బిడ్డని చదివించుకుంటాను చెప్పింది రేణుక. ఈలోగా పాప వచ్చింది అక్కడికి. దగ్గరగా తీసుకొని నీ పేరేంటమ్మా అని అడిగాను. మహాలక్ష్మి ముద్దుగా చెప్పింది పాప. ఇంకో 4 నెలలలో స్కూల్ తెరుస్తారు. నాకు తెలిసిన స్కూల్ ఉంది. పాపని అక్కడ చేర్పిద్దాం. ఫీజు సంగతి నేను చూసుకుంటాను అంటూ లేచాను. చేతులు జోడించింది రేణుక.
పాప చేతిలో 2000 నోటు పెట్టి బయటికి వచ్చాను. సాయంత్రం ఒకసారి ఇంటికి రండమ్మా, మా ఆవిడకి పరిచయం చేస్తాను. మీ దగ్గర ఉన్న పచ్చళ్ళు, అప్పడాలు కూడా తీసుకురండి పెద్ద ఆవిడతో అన్నాను. కాస్త వాళ్ళ మంచి చెడు కనిపెట్టి చూడమని అరుణకి చెప్పాలి అనుకుంటూ ఇంట్లోకి వచ్చాను. అరుణ నాకు వంట చేసి పెట్టి ఫంక్షన్కి వెళ్ళింది. భోజనం చేస్తూ కూడా రేణుక గురించి ఆలోచించాను. ఆమె లాంటి కోడళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ రోజుల్లో. హాస్టళ్ల నుండి హైదరాబాద్ వచ్చి మాకు తెలియకుండా తన తల్లిదండ్రులను కలిసి వెళ్ళిపోయిన నా కోడలు. ఏడాదికోసారి కొడుకుని కోడల్ని చూడాలని వచ్చి ఓ 4 రోజులు ఉంటున్నందుకు తన అత్తమామల్ని తెగ తిట్టుకొని నా కూతురు. 6 ఏళ్లకోసారి కూడా వృద్ధాశ్రమంలో ఉన్న అత్తమామల్ని పలకరించే తిరుబడి లేని మా కింది పోర్షన్లో అద్దెకుండే అమ్మాయి. ఇంకా మా బంధువుల్లో ఉన్న ఇలాంటి కోడళ్ళు చాలామందే గుర్తుకొచ్చారు నాకు. వీళ్ళంతా మెరిసే రంగురాళ్ళైతే రేణుక అసలు సిసలైన వజ్రం కదూ. భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కొని ఫోన్ తీశాను. అరుణ వచ్చే వరకు ఆగలేక కాల్ చేసి వెంటనే రేణుక గురించి చెప్పాలని. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.